అధ్యాయము 6 నుండి 8 వచనం వరకు చదువుకుందాం. మనుషుల ఏ కృత్యము అని నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకుంటూ కనికరమును ప్రేమించుకొని నీతిమంతుడై నీ దేవుని ఎదుట ప్రవర్తించుకొని అంతే కదా. ప్రార్థన చేసుకున్నాం. సర్వోన్నతుడ సర్వకృపానిధి అది ప్రభువా, నీకే వందనాలు తండ్రి. ఇదిగో నాయన, నీ పరిశుద్ధ గ్రంథములలోని ఆశ్చర్యకరమైన సంగతులను మేము ఎరుగునట్లు మా హృదయ నేత్రములను తెరవమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా వేడుకొంచుంటున్నాము తండ్రి. క్రీస్తునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి దేవుడిచ్చిన మరి నూతన మాసము మొదటి పరిశుద్ధ దినమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ ఈ పరిశుద్ధ దిన శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ మాట మనము చాలాసార్లు ధ్యానించుకొని ఉంటాము. ఎందుకొరకనగా దీని గురించినటువంటి పాటలు కూడా మనము చాలాసార్లు పాడుకుంటూ ఉంటాం. ఏం తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శిస్తాను, ఏం తీసుకొని వచ్చి ఆ మహోన్నతుని దేవుని యొక్క సన్నిధిలో నేను నమస్కారము చేతును, ఏడాది దూడలన లేకపోతే దహన బలులన, వేలాది కొలది పొట్టెళ్ళన, విస్తారమైనటువంటి తైలమున ఏది సంతోషము కలగచేస్తుంది? మీకు మీకా గ్రంథం గురించి కొన్ని మాటలు మీకు చెప్పి నేను ముందుకు కొనసాగుతాను. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథ జ్ఞానము కూడా మనకు అవసరము కనుక మీకా ఈయన మోరస్తీయుడు అనేటటువంటి మాట అక్కడ మనకు మొదటిగానే కనబడుతుంది. మోరెషేతు అనేటటువంటి పట్టణంలో నుండి వచ్చినటువంటి వాడు మీకా. ఈ మోరెషేతు పట్టణము యెరూషలేము పట్టణమునకు 25 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఒక చిన్న పట్టణము. మీకా గ్రంథకర్తకు ఒక గొప్ప విషయం ఉంది. ఈయన యూదా రాజులైనటువంటి యోతాము, ఆహాజు, హిజ్కియా కాలంలో ఈయన ప్రవచించాడు. అంటే సుమారు క్రీస్తు పూర్వము 740 నుండి 687వ సంవత్సరం వరకు ఈ ముగ్గురు యూదా రాజుల కాలంలో మీకా ప్రవచించినట్లుగా మనకు పరిశుద్ధ గ్రంథమందు మనకు కనబడుతున్నట్లుగా చూస్తాము. అంతేకాక మీకా గ్రంథంలో ప్రవచించబడినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జననము గురించి కూడా ప్రవచించబడింది. 5వ అధ్యాయం 2 నుంచి 5 వచనాల్లో చూసినట్లయితే, బెత్లెహేమ ఎఫ్రాతా యూదా వంశములలో నీవు స్వల్ప గ్రామమైనను నీలో నుండి ఏలువాడు రాజు నీలో నుండి వచ్చును అనేటటువంటి ప్రవచనము మరి మీకా గ్రంథకర్త ప్రవచించినట్లుగా చూస్తాం. అంతేకాక ఈ మీకా గ్రంథాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఇంతకు మీకా కంటే ముందున్నటువంటి ప్రవక్తలైనటువంటి ఆమోసు, హోషేయ గారు వీరు ప్రవచించినటువంటి ప్రవచనాలనే ఇక్కడ మరల మీకా ప్రవచించినట్లుగా మనం చూస్తాం. ఎందుకనగా ఈ ఆమోసు, హోషేయ గారు షోమ్రోను పట్టణముల గురించి, యెరూషలేము పట్టణములో ఉన్నటువంటి వారి కొరకు, న్యాయముగా ప్రవర్తించినటువంటి వారి కొరకు వారు ప్రవచించారు. అదే ప్రవచనాలు మరలా మీకా ప్రవచిస్తాడు. మీరు ఇంటికి వెళ్ళాక చదువుకుంటానంటే మీరు రాసుకోండి, నేను చెప్తాను. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 2 నుంచి 13 వచనాల్లో హోషేయ ప్రవచించాడు. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 10 నుంచి 27వ వచనం వరకు, ఆ తర్వాత మీకా గ్రంథము 1వ అధ్యాయము 2 నుంచి 7 వచనాలు. ఈ 3 పాఠ్య భాగాల్లో కూడా ఒకే విధమైనటువంటి ప్రవచనాలు మనకు కనబడతాయి. కాబట్టి మీకా కూడా ఆనాటి దేవునికి విరోధమైనటువంటి ప్రజల యొక్క వ్యవస్థను తిరస్కరించి వారిని హెచ్చరించినటువంటి వారుగా మరి మీకా గ్రంథకర్త మనకు కనబడతాడు. ఈ మీకా అనేటటువంటి పేరు ఈ ప్రవక్త గాక మరి 7 పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. అనగా
మనకు పరిశుద్ధ గ్రంథంలో 8 మంది మీకాలు కనబడతారు. వారు నానా రకములైనటువంటి పనులు కలిగినటువంటి వారుగా మనం ఉన్నారు. అది ఇప్పుడు మనకు అవసరం లేదు కాబట్టి నేను చెప్పడం లేదు. మీకు ఒక జ్ఞానము దానిలో ఉండాలని మాత్రమే ఇక్కడ చెప్పబడుతున్నట్లుగా చూస్తాం. కాబట్టి ఈ దహన బలులు అనేటటువంటిది మరి ఆ లేవియా కాండంలో మనకు చాలా స్పష్టంగా సెలవిస్తాడు. తర్వాత మీకా గ్రంథకర్త మాట్లాడినటువంటి నా జ్యేష్ఠ పుత్రుని నీకు ఇస్తున్నా, లేకపోతే ఏం తీసుకొని వచ్చి నేను ఇవ్వను. కానీ చిన్న పిల్లలను బలి ఇవ్వడము అనేటటువంటిది దేవుడు ధర్మశాస్త్రంలో దానిని బహుగా వ్యతిరేకించాడు. అది పరిశుద్ధ గ్రంథము నిరోధిస్తుంది చిన్నపిల్లల విషయంలో. లేవి కాండము 18వ అధ్యాయం 21వ వచనము, 20వ అధ్యాయము 2 నుంచి 5 వచనాలు, ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాటలు అనగా ఆ చిన్న బిడ్డలను ఆ మొలేకు అనేటటువంటి దానికి వాళ్ళు అర్పించడము, అగ్నిగుండమును దాటించడము అనేటటువంటి విషయాలు అక్కడ చెప్తున్నట్లుగా చూస్తాము. అంతేగాక ఈ దురాచారాన్ని ఖండించినటువంటి వారు మరి యెషయా ప్రవక్త, ప్రవక్త, యెహెజ్కేలు ప్రవక్త. వీరు కూడా యెషయా 57:5వ వచనము, ఇర్మియా గ్రంథం 19:5, యెహెజ్కేలు 16వ అధ్యాయం 20వ వచనంలో వీరు దాన్ని ఖండించినటువంటి వారుగా మనకు కనబడుతున్నట్లుగా చూస్తాం. ఇది మీకా గ్రంథము కొరకు కొన్ని విషయాలు. చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణము మీకా గ్రంథకర్తది. ఆయన గురించి మరి ఆ దైవ ధ్యానము, ఆ మీకా గ్రంథం గురించి ధ్యానము చేయాలి అని అంటే అనేకమైన విషయాలు ఉన్నాయి, కానీ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు తెలియజేశాను. ఇక్కడ మీకా గ్రంథకర్త చెప్పినటువంటి విషయాలు ఏం తీసుకొని వచ్చి నిన్ను దర్శించాలి. దహన బలిన, ఏడాది దూడలన, గొర్రెలన, పొట్టేళ్లన, తైలమున ఏం తీసుకొని వచ్చి దర్శించాలి. అసలు పరిశుద్ధ గ్రంథము ఈ దహన బలుల గురించి కానీ ఈ పాప పరిహారార్థ బలి గురించి కానీ ఏం చెప్తుంది అనేటటువంటిది మనము తెలుసుకోవాలి పిల్లరా. దహన బలి అనేటటువంటిది ఇది దేవుని ఆరాధించడానికి, అంతేగాక ప్రజలు తాము చేసినటువంటి దానిని క్షమాపణ అడగడానికి మీరు దహన బలిని అర్పించేటటువంటి వారు. ఈ దహన బలిని అర్పించడానికి కలంకము లేనటువంటి కోడెలు, పొట్టేళ్ళు అర్పించేటటువంటి వారు, దానిని సంపూర్ణముగా దహించేటటువంటి వారు. ఒకవేళ వారు పేదవారైతే ఒక పావురము లేదంటే ఒక గువ్వను తీసుకొని వచ్చి దహన బలిగా వారు అర్పించేటటువంటి వారుగా ఉన్నట్లుగా మనము చూస్తాము. మరి రెండవదిగా నైవేద్యము అనేటటువంటిది మనకు లేవియా కాండంలో మనకు కనబడుతుంది. ఇది కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, దేవుడు ఆశీర్వదించేటటువంటి వాడని, ఆయన మంచి ఈవులను దయచేసేటటువంటి వాడని వారు ఈ నైవేద్యమును అర్పించడానికి వారు మరి దేవుని సన్నిధికి వచ్చేటటువంటి వారుగా ఉన్నారు. ఈ నైవేద్యంలో వారు గోధుమ పిండి, ఒలీవ నూనెను లేదంటే సాంబ్రాణిని వాడేటటువంటి వారు, లేకపోతే తేనె కలపనటువంటి రొట్టెలను వీరు వాడేటటువంటి వారుగా మరి ఈ నైవేద్యము గురించి మనకు తెలుస్తుంది. మూడవదిగా సమాధాన బలి. ఈ సమాధాన బలి దేవుని ఆరాధించడానికి, లేకపోతే దేవుడు మమ్మలను ఆశీర్వదించమని అడగడానికి దేవుని సన్నిధిలో ఈ సమాధాన బలిని అర్పించేటటువంటి వారు. ఈ సమాధాన బలిని ఏదైతే అర్పిస్తారో ఈ సమాధాన బలిలో కొంత భాగము యాజకులకు ఇవ్వబడేటటువంటిది. ఈ యాజకులు ఆ మాంసాన్ని వారు తినాలని దేవుడు ఆజ్ఞాపించినట్లుగా చూస్తాము. దీనిలో మరి కలంకము లేనటువంటి కోడెలు, పెయ్య, లేదంటే గొర్రె, మేక, మరి కోడె యొక్క కొవ్వు, ఇటువంటివి మరి పులిపిండి లేనటువంటి రొట్టెలు, వీటిని మరి సమాధాన బలిగా మరి అర్పించేటటువంటి వారుగా ఉంటారు. నాలుగవదిగా పాప పరిహారార్థ బలి. ఈ పాప పరిహారార్థ బలి దేవుని క్షమాపణ అడగడానికి, పాప క్షమాపణ కొరకు, అంతేకాక దేవుడు నియమించినటువంటి ఆచార క్రమములో అపవిత్రులైనటువంటి వారు, అంటే నరశవమును ముట్టొద్దు అని అంటే ముట్టినటువంటి వాడు, వారికి ఆ విధంగా అపవిత్రులైనటువంటి వారు ఈ బలిని, పాప పరిహారార్థ బలిని అర్పించేటటువంటి వారుగా
మనకు కనబడతారు. దీనిలో కోడెదూడను మేకపోతును, ఒకవేళ సామాన్య ప్రజలైతే ఒక మేక లేదనంటే ఒక గొర్రె, పేదవారైతే 2 పావురాలు లేదనంటే 2 గువ్వలు, మరీ పేదలైతే ఒక తూమెడు పిండి దేవునికి ఈ పాప పరిహారార్థ బలిగా వారు అర్పించాల్సినటువంటి వారుగా మనకు కనబడుతుంది. చివరిగా అపరాధ పరిహారార్థ బలి. ఇది ఈ అపరాధము చేసేవాడు ఏదైనా దొంగతనం చేసినా లేకపోతే ఇంకొక నానా రకములైనటువంటి అపరాధము చేసేటటువంటి వాడు అర్పించేటటువంటి బలి. వీరు ఒక నిర్దోషమైనటువంటి పొట్టేలును లేదనంటే ఆ పొట్టేలుకి ఎంత వెల అవుతుందో ఆ పొట్టేలు వారు అర్పించాలి. లేదనంటే ఏదైనా పగలగొట్టిన వాడు లేదనంటే ఏదైనా హాని కలిగించేటటువంటి వాడు మరి దొంగిలించినటువంటి వాడు దొంగగా ఉన్నటువంటి వాడు ఈ అపరాధ పరిహారార్థ బలి వారు చెల్లించాలి. దానికి 5 వంతులు కలిపి ఈ నష్ట పరిహారము వారు చెల్లించవలసినటువంటి వారుగా ఉంటున్నారు. ఇది మరి బలి అర్పణ యొక్క విషయాలు. నేను ఎందుకొరకు నేను ఈ విషయాలు చెప్పాను అని అంటే, ఇక్కడ ఏం తీసుకొని వచ్చి నా మహోన్నతుడైనటువంటి దేవుని సన్నిధిలో నేను నమస్కారం చేతును, దహన బలులని ఇవ్వాలా, ఎడాది దూడలని ఇవ్వాలా, లేదనంటే వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తార తైలము ఆయనకు సంతోషము కలగ చేయన, నా అతిక్రమములకై నా జ్యేష్ఠ పుత్రునిత్తున, నా పాప పరిహారమునకై నా గర్భఫలమునిత్తున అని అక్కడ భక్తుడు వేదనతో ప్రార్థించినటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుడు ఏర్పరిచినటువంటి వివిధ రకములైనటువంటి బలి అర్పణలను ఇక్కడ మీకా గ్రంథకర్త జ్ఞాపకం చేస్తున్నట్లుగా చూస్తాము. ఇది మనము మీకా గ్రంథకర్త వచ్చేసరికి ఆయన దరిదాపుగా ముగింపు కాలంలోనికి అనగా యూదా రాజ్యము ఇక పతనం అయ్యేటటువంటి స్థితిలోనికి వచ్చేటటువంటి సందర్భంలో మీకా గ్రంథకర్త ప్రవచించాడు. లేవియ కాండానికి మీకా గ్రంథకర్తకు చాలా వేల సంవత్సరాల అంతరము ఉన్నప్పటికీ ఇక్కడ ఆ మీకా మరి ఆ విధమైనటువంటి ఈ బలి అర్పణలను ఆనాటి ప్రజలకు జ్ఞాపకము చేస్తూ మరి దేవుని వేడుకుంటున్నట్లుగా మనము చూస్తాం. కానీ ఇక్కడ బాధాకరమైనటువంటి విషయం ఏమిటి అనగా, మానవుని యొక్క జీవితములలో ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అని అనంటే, నేను దొంగతనము చేస్తే ఒక గొర్రెనో ఒక మేకనో లేకపోతే దాని వెలను నేను అర్పిస్తే నా పాప పరిహారము కలుగుతుంది కదా, ఇక నేను పాపము చేయకుండా ఎందుకు ఉండాలి? ఈ ఆలోచన విధానము ఆనాటి ఇశ్రాయేలు ప్రజలలో బహుగా విస్తరించినట్లుగా మనము చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు 40వ కీర్తన 6వ చరణములో ఏమంటున్నాడో ఒకసారి మనం చదువుకుందాం. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు అని అక్కడ ఆ కీర్తనకారుడు మాట్లాడుతున్నట్లుగా చూస్తాం. అంటే ఈ దావీదు కాలంలోనికి వచ్చేసరికి ఆ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అని అనంటే, మానవుని యొక్క జీవితము ఒక పాప పరిహారార్థ బలు, అపరాధ పరిహారాలు, సమాధాన బలు ఏదో అర్పించి తన పాపమును పొడగొట్టుకోవాలి అనేటటువంటి ఒక ఆలోచనలోనికి మానవులు రావడము మూలన ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు, దహన బలులను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. దేవుడు ఇక మీదట అటువంటివి అంగీకరించడానికి ఆయనకు ఇష్టము లేకున్నట్లుగా మనము చూస్తుంటున్నాం. అదే కీర్తనకారుడు 51:16 అంటాడు, నీవు బలిని కోరున్న వాడవు కావు, నీవు కోరిన ఎడలా నేను అర్పించుదును, దహన బలి నీకు ఇష్టమైనది కాదు అని అక్కడ మరలా దావీదు ప్రార్థిస్తున్నట్లుగా మనము చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఈ అర్పణలన్నీ కూడా, వీరు ఈ బలి అర్పణలన్నీ కూడా తమకు ఒక మేలు కలగాలి అనేటటువంటి ఆలోచనతోనే వారు దేవుని యొక్క సముఖమునకు వచ్చేటటువంటి వారుగా మనకు కనబడుతూ ఉంటున్నారు. మానవుని యొక్క ఆలోచన విధానము ఎల్లప్పుడూ తనకు తన స్వలాభము కొరకు దేవుని సన్నిధికి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన చెడ్డది అనేటటువంటిది ఇక్కడ మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాము. ఎందుకొరకనగా
మనము దేవుని సన్నిధికి రావడము మూలాన మనం ఆశీర్వదింపబడతాము. దాంట్లో మనకి ఏమి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. కానీ మనము ఆశీర్వదింపబడడానికే నేను దేవుని మందిరానికి వస్తాను అనేటటువంటిది తప్పు. దేవుని మందిరానికి ఎందుకు రావాలి అని అంటే ఆయనను స్తుతించడానికి, ఆయనను ఘనపరచడానికి, మహిమపరచడానికి, ఆయన కార్యములను జ్ఞాపకము చేసుకోవడానికి, ఆయన చేసినటువంటి మేళ్లను మనము సంఘముతో పంచుకోవడానికి, ఆయన అద్భుత కార్యములను మన బిడ్డలకు తెలియచేయడానికి మనము దేవుని యొక్క సముఖంలో మనము నిలువబడవలసిన వారముగా మనం ఉంటున్నాము. అందుకే కీర్తనకారుడు అంటాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము అని అంటాడు. ఎందుకొరకు అంటున్నాడు? ఆయన చేసినటువంటి ఉపకారములలో నీవు దేనిని మరవద్దు, ఏ ఒక్క చిన్న విషయాన్ని కూడా మరవద్దు. ఆయన మహామేళ్ళు మనకు చేసేటటువంటి వాడు. అందుకే అంటాడు, నా ప్రాణం ఆయనను స్తుతించుము, నా ఆత్మ నా దేవునిని స్తుతించుము అని అక్కడ సెలవిస్తున్నట్లుగా చూస్తాము. అందునిమిత్తమే మనము దేవుని స్తుతించడానికి, మనము దేవుని సముఖంలో కనబడడానికి, ఆయన సన్నిధిలో మనము ఉండాలి అనేటటువంటి విషయాన్ని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా చూస్తాము. చూడండి, యెషయా గ్రంథకర్త కూడా చక్కని మాట చెప్తాడు. 1వ అధ్యాయము 11వ వచనము. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను, బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వ్యక్తమాయను. కోడల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు అని అక్కడ చెప్తున్నట్లుగా చూస్తున్నాను. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే. ఏ మాట సెలవిస్తున్నాడు? మీ బలులు నాకు ఎందుకయ్యా? ఎందుకు చెప్పండి? ఒక బలి అర్పణ తీసుకొని వచ్చి ఒక పాప పరిహారార్థ బలిని అర్పించారు. ఎవరికి లాభము? దేవునికి ఏమైనా లాభమా? అందుకే దేవుడు అంటున్నాడు, మీ బలులు నాకేలా, దహన బలులు పొట్టేళ్లను, బాగుగా క్రొవ్వినటువంటి దూడలను నాకు వెక్కసమాయను అని అంటాడు. కోడెల రక్తమైందనను, గొర్రెల రక్తమందైనను, మేకపోతుల రక్తమైందనను నాకు ఇష్టము లేదు. నాకు కావలసినటువంటిది మీ హృదయాన్ని నేను అడుగుతూ ఉంటుండగా, మీరు పాపములో జీవిస్తూనే మీ అర్పణలను తీసుకొని వచ్చి నా పాపములను పూడగొట్టుకోవాలని మీరు ఆశపడుతూ ఉంటున్నారు కదా, ఇవి నాకు ఇష్టము లేదు అని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఆమోసు గ్రంథకర్త కూడా ఒక మాట రాస్తాడు. 5వ అధ్యాయము 21-22 వచనాలు. యెహోవా దినము నిజముగా వెలుగై ఉండదు కాదా? వెలుగు ఏమాత్రమును లేక అది కారు చీకటిగా ఉండదా? మీ పండగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రహింపనులను. నాకు దహన బలులనైనను, నైవేద్యములనైనను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరు అర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను. ఇక్కడ ఏమంటున్నాడు? నాకు అవసరం లేదు అని అంటున్నాడు. మీ పండుగ దినములు, మీ వ్రత దినములు నాకు అవసరం లేదు. మీ దహన బలులు, నైవేద్యములు నాకు అవసరం లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఈ మాటలు మాట్లాడడానికి గల కారణాన్ని మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, మన జీవితాలలో దేవునికి విరోధత మనము కలిగించుకొని దేవుని సముఖంలో మనము దేవుని ఎదుట నిలువబడడం మూలన మనకు కలిగేటటువంటి లాభము ఏమి లేదు. కాబట్టి జాగ్రత్తగా మనము ఆలోచన చేయవలసినటువంటి వారముగా మనం ఉంటున్నాము. హోషేయ గ్రంథకర్త అంటాడు, నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. ఏం కోరుచున్నాడు? నేను కనికరమును కోరుచున్నాను. దహన బలి కంటే దేవునిని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది అని అంటాడు. ఒక దహన బలి అర్పించేదానికనంటే దేవుని గూర్చినటువంటి జ్ఞానము చేత మానవుడు నివసించడము నాకు ఇష్టము అని ఆ హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనములో ఆయన అక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. దేవుడు ఇంతగా చెప్పినప్పటికీ మీ జ్ఞానము, మీ భక్తి, మీ నీతియుక్తమైనటువంటి జీవితము నాకు ఇష్టము అని చెప్పినప్పటికీ మానవులు ఏ విధంగా ఉన్నారు అని ఆలోచన చేసినప్పుడు ఇర్మియా ప్రవక్త ఒక మాట మాట్లాడతాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 31వ వచనము.
నేను ఆజ్ఞాపించని క్రియను నాకు తోచని క్రియను వారు చేసి ఉన్నారు. అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్హిన్నోము లోయలోనున్న తోపేదు నందు బలిపీఠములను కట్టుకొని ఉన్నారు. నేను ఆజ్ఞాపించని క్రియను నాకు తోచని క్రియను చేస్తున్నారు. అంటే మానవుని యొక్క తెలివి ఎంత మీరిపోయిందో చూడండి. అసలు దేవునికి కూడా రాలేనటువంటి ఆలోచన మానవుడు కలిగి లోకంలో జీవిస్తున్నాడు అనేటటువంటిది ఇక్కడ జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏమి తీసుకొని వచ్చి నేను దర్శించుతున్నాం? ఏం తీసుకొని పాట పాడతాను కదా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, సఫలమైన నాదేశ పుత్రుని నీకిచ్చిన చాలునా, ఏడాది చూడలనా వేలాది పుటేలనా, ఏడాది చూడలనా వేలాది పుటేలనా. ఏమడుగుతున్నాడు పిల్లలు? దేవుడు నిన్ను ఏమడుగుతూ ఉంటున్నాడు? ఒకసారి మనము ఆలోచన చేయవలసిన వారముగా ఉంటున్నాము. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు దేవునికి అర్పించవలసినటువంటి దేవుడు ఏదైతే ఆజ్ఞను పెట్టాడో దాన్ని సమర్పించి తమ పాప పరిహారము పొందుకోవాలని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో వారు ముందుకు కొనసాగినట్లుగా చూస్తూ ఉంటున్నాము. మరి దేవుడు వాటి నుండి మనల్ని విడుదల కలుగజేసి ఆయనే బలి అర్పణగా ఉండి తన రక్తంలో మనల్ని పరిశుద్ధపరిచి నిత్య జీవమునకు వారసులుగా మనల్ని చేసి ఇవ్వని ఉంటుండగా మనము దేవుని ఎదుట మనల్ని మనము ఏ విధంగా ప్రత్యక్షపరచుకోవాలో ఒకసారి మనము ఆలోచన చేయవలసిన వారముగా మనం ఉంటున్నాం. చాలా సంఘాల్లో బోధించేటటువంటిది డబ్బు తీసుకొని వచ్చి డబ్బు సంచిలో వేస్తే పాపం పోతుంది అనేటటువంటి ఒక ఆలోచన, దుర్గార్గము మాటలు మాట్లాడేటటువంటి సేవకులు కూడా ఉన్నారు. ప్రియులారా, దేవుడు నిన్ను డబ్బు అడగడం లేదు, దేవుడు నిన్ను ఏమీ అడగడం లేదు. అది నీ అర్పణ, నీ ఇష్టము. దేవుడు నిన్ను ప్రేమించినటువంటి దానిని బట్టి, దేవుడు నిన్ను ఆశీర్వదించిన కొలది నీవు దేవునికి సమర్పించుకోవాలి అని దేవుని లేఖనము చెప్తున్నది. కానీ నీవు సమర్పించినంత మాత్రాన నీ పాప పరిహారము కలుగుతుంది అని మాత్రం దేవుని లేఖనము ఎక్కడ కూడా చెప్పడం లేదు. నీవు దశమ భాగము తీసుకొని వచ్చి ఇచ్చిన నీ పాప పరిహారము కలగదు. ప్రియులారా, దేవుడు ఏమంటున్నాడు అని అనంటే ఆయన కనికరమును కోరుకుంటున్నాడు. నాకు ఇష్టమైనటువంటిది దేవుని గురించినటువంటి జ్ఞానము అనేటటువంటి విషయాన్ని దేవుడు సెలవిస్తున్నాడు. జ్ఞానమునకు ఆధారము ఏమిటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే ఆ జ్ఞానమునకు మూలము. కాబట్టి ఇక్కడ జ్ఞానము అనేటటువంటిది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే అనేటటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ విధంగా మనము ఆలోచన చేస్తూ పోతూ ఉంటే దేవునికి నేను ఆజ్ఞాపించని క్రియను నాకు తోచని క్రియలను వారు చేసి ఉన్నారు అని తన ప్రజలను బట్టి మరి ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడినట్లుగా చూస్తూ ఉంటున్నాము. ఒకవేళ ఈ ఉదయకాలమున మనము కూడా దేవునికి అందనటువంటి ఆలోచనలతో, దేవునికి ఆ ఆలోచన లేనటువంటి క్రియలతో ఒకవేళ మనము ముందుకు కొనసాగుతుంటున్నామా? ఆనాటి ప్రజలు పాప పరిహారార్థ బలి, దహన బలులను అర్పించి పాప పరిహారము పొందుకున్నారు. కానీ యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనము ఒకే ఒక్కసారి పాప పరిహారము మనము పొందుకొని ఆ క్రీస్తు రక్తము చేత మనము పవిత్రపరచబడి ఆయన సముఖంలో మనము నిలువబడడానికి దేవుడు ఒక గొప్ప స్థితిని మనకు కలగజేసి ఉంటుండగా మనం ఏ విధంగా ఉన్నాము? అందుకే భక్తుడు అంటున్నాడు, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు
తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఏమన్నా అడిగాడు నిన్ను దహన బలి తెమ్మన్నాడా, కోడలను తెమ్మన్నాడా, నీ దశమ భాగాన్ని తెమ్మన్నాడా, నీ ఆస్తిలో భాగాన్ని తెమ్మన్నాడా, లేకపోతే నీకు కలిగిన సమస్తముల నుండి ఏదైనా తీసుకొని వచ్చి నీవు సమర్పించి నీ పాప పరిహారమును కలిగించుకోమని దేవుడు చెప్పాడా? దేవుడు ఏమంటున్నాడు? ఓ మనుష్యుడా, ఓ క్రైస్తవుడా, ఏది ఉత్తమమో అది నీకు నేను తెలియజేస్తాను. ఏంటిది ఏనంటే నీవు న్యాయముగా ఉండవు, నీతిగా ఉండవు, కనికరము కలిగి ఉండము, ఉత్తమమైనదిగా ఉండము, దీన మనస్సు కలిగి ఉండము. దేవుని ఎదుట నీవు నీతిమంతునిగా ప్రవర్తించడానికి ప్రయాసపడము. ఇంతే నిన్ను దేవుడు అడుగుతున్నాడు. నీ దహన బలులు, నీ నైవేద్యములు, నీ పాప పరిహారార్థ బలి, లేదంటే గొర్రె పొట్టేళ్ల మేకలు, విస్తార తైలము నాకు ఇష్టం లేదు అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ఈ ఉదయకాలము మనము దేవుని సముఖములో మనల్ని మనము కనపరుచుకుంటున్నప్పుడు దేవుడు మనకు చేసినటువంటి మేళ్లను మనము జ్ఞాపకం చేసుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు అర్పించాలి. ఇదే మనల్ని కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది ఉత్తమమైనదో దానిని విడిచి ఏదైతే చేయకూడదో దాని వెంట మానవుడు పరిగెత్తుతూ ఉంటున్నాడు. చూడండి, ఇర్మీయా గ్రంథం 22వ అధ్యాయము 3వ వచనము. యెహోవా ఇలాగు ఆజ్ఞనిచ్చుచున్నాడు, మీరు నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుడి, దోచుకొనబడ దానిని బాధపెట్టు వాని చేతిలో నుండి విడిపించుడి, పరదేశులనైనను, తండ్రి లేని వారినైనను, విధవరాండ్రనైనను బాధింపకుడి, వారికి ఉపద్రవము కలుగు చేయుడి, ఈ స్థలములో నిరపరాధుల రక్తము చిందింపకుడి అంటాడు. మీరు నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుడి, బాధ పెట్టు వారి చేతిలో నుండి విడిపించుడి అని సెలవిస్తున్నాను. నేను యవ్వనస్తులకు చాలాసార్లు జ్ఞాపకం చేస్తాను కదా, తల్లిదండ్రుల మాట వినండి అని అంటాను. మీరు వినలేదు అని అంటే తల్లిదండ్రుల యొక్క మనసును బాధ పెట్టేవారే. మీరు బాధ పెట్టేవారు. తల్లిదండ్రిని బాధ పెట్టేవాడిని దేవుని బాధ పెట్టిన వాడే అవుతాడు, కానీ ఇంకొకడు అవుతాడా? కాడు ప్రిల్లరా, కాడు. ఏ విధంగా చేయగలుగుతాము? కాబట్టి ఇక్కడ మనము మన క్రియలు దేవుని ఎదుట నమ్మకమైనటువంటివిగా ఉండాలి. బాధపెట్టు వారి చేతిలో నుండి మనము బాధపడు వారిని విడిపించాలి. తండ్రి లేని వారిని, విధవరాళ్లను బాధింపకుండా మనము న్యాయముగా ప్రవర్తించడానికి ప్రయత్నము చేయము అని ఇర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నట్లుగా చూస్తాము. చూడండి, యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఎక్కడ నివసిస్తున్నాడు దేవుడు? వినయము గల వారి యొద్ద, దీన మనస్సు గల వారి యొద్ద నివసిస్తున్నాడు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని ఎదుట మనల్ని మనము వ్యక్తపరుచుకుంటున్నప్పుడు మనము దీన మనస్సు కలిగినటువంటి వారముగా ఉండాలి. అందుకే భక్తుడు అంటున్నాడు, మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. ఉత్తమమైనటువంటిది దేవునికి అర్పణగా మనము అర్పించాలి. ఆ ఉత్తమమైనది ఏంటిదో తెలుసా? మన హృదయాన్ని దేవుడు అడుగుతూ ఉంటున్నాడు. మన హృదయాన్ని, మన జీవితాన్ని దేవునికి సమర్పించినప్పుడు ఇక దేవునికి అవసరమైనటువంటిది ఏంటిదయ్యా? లోకంలో దేవుడు ఏదైతే కోరుకున్నాడో అది దేవునికి దగ్గరికి చేర్చబడింది. కాబట్టి ఇక దేవునికి ఇంకా నీ నుండి అవసరమైనటువంటిది ఏది కూడా ఉండదు. పిల్లారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కానుకలు అర్పించడము అనేటటువంటిది సంఘాన్ని ముందుకు తీసుకుపోవడానికి, సంఘ పరిచర్యను ముందుకు తీసుకుపోవడానికి పనికొచ్చేటటువంటిదే. కానీ ఈ అర్పణ వలన, మనం అర్పించేటటువంటి అర్పణ వలన మన పాపములు మాత్రము పోవు. పిల్లారా, జాగ్రత్తగా గమనించాలి. ఒక మనుషుడు దహన బలిని, పాప పరిహారార్థ బలిని వాడు అర్పించినప్పుడు వారి పాపమును దేవుడు తీసివేశాడు. వారి పాపము పోయింది కదా అని నేను అర్పణను తీసుకొని వచ్చి అర్పించిన పాపాన్ని కూడగొట్టుకుంటానంటే మాత్రము ఆ పాపాన్ని కూడగొట్టుకోలేదు. ఎందుకో తెలుసా? ఉత్తమమైనటువంటిది దేవుడు తెలియజేసినటువంటి దానిని నీవు చేయకుండా
దేవుడు అడగనటువంటి దానిని నువ్వు చేయడానికి నిన్ను నువ్వు ప్రేరేపించుకుంటే దాని వలన కలిగేటటువంటి ప్రయోజనము ఏమి లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము మన జీవితాలలో మనము దేవుని ఎదుట దీనత్వము కలిగినటువంటి వారముగా ఉండాలి. ఈ దీనత్వము కలిగిన వాడు ఏం చేస్తాడు? వాడు దాతృత్వము కలిగి పేదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును అని కీర్తనకారుడు 112:9 అని అంటాడు. వాడు దాతృత్వము కలిగి పేదలకిచ్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథకర్త 21:3 అంటాడు, నీతి న్యాయములను అనుసరించి నడుచుకున్నట బలులు అర్పించుట కంటే శ్రేష్టము. నీవు అర్పించేదానికంటే శ్రేష్టమేంటిదయ్యా? నీ జీవితంలో దేవుని ఎదుట నీవు నీతి న్యాయములతో నడవడమే దేవునికి శ్రేష్టమైనటువంటిదిగా కనబడుతున్నది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకము చేయబడుతున్నట్లుగా మనము చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుని ఎదుట మనల్ని మనము కనబరుచుకుంటున్నప్పుడు మనం ఏ హృదయముతో దేవుని ఎదుట మనము నిలువబడ్డామో ఒకసారి మనల్ని మనము హృదయ పరిశీలన చేసుకోవాల్సిన వారముగా ఉంటున్నాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనము మనం ముగించుకుందాం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటి మాట, చిన్నలారా మీ పెద్దలకు లోబడి ఉండుడి. ఇంతకుముందు నేను చెప్పాను కదా, యవనస్తులకి ఎంత పెద్దవారైనా సరే వారికి కూడా తల్లిదండ్రులు ఉంటారు. ఏ వయసు ఉన్న వారికైనా ఒకవేళ తల్లిదండ్రులు ఉంటే వారికి లోబడి ఉండాలి. దేవుడు అంటున్నాడు, మీరు పెద్దలకు లోబడి ఉండుడి అని సెలవిస్తూ ఉంటున్నాడు. ఒకసారి తల్లిదండ్రులు వద్దు అని వారి నోటి నుండి వస్తే దాని అర్థము వద్దు అని. ఇంకా మళ్ళా దానికి ఇంకొకటి కొనసాగింపు ఏమో ఉండదు. ఒకవేళ వద్దు అనేటటువంటిది దేవునికి వ్యతిరేకమైనదా లేకపోతే దేవునికి అనుకూలమైనదా నీవు తెలుసుకోవాలి అని అంటే నువ్వేం చేయాలి? దేవుణ్ణి ప్రార్థించాలి. నువ్వు ప్రార్థించి నీవు తెలుసుకోవాలి, ఈ కార్యము నేను చేయదగినదా చేయకూడనిదా. దేవుడు అంటున్నాడు, పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వారి ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. ఎందుకొరకనగా దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపనిచ్చేవాడు కదా. పాల ప్యాకెట్ నిర్మాణం చూడటో నేను వేస్తా అని ఆడ పైసలు పడేసి ఉంటారు కదా. ఎంతమంది పోయారు అట్లా? అహంకారం అది. దేవుడు ఏమంటున్నాడు? అహంకారులను పక్కన పెట్టేసి ఎవడైతే దీన మనస్సు కలిగి నా కుటుంబానికి నేను పరిచర్య చేయాలి, నా తల్లిదండ్రులకు నేను లోబడాలి, నా అత్తమామలకు నేను లోబడాలి, నా పెద్దవారికి నేను లోబడాలి, నా సంఘానికి నేను లోబడాలి, నా ఎదుటి వారికి నేను లోబడాలి అనేటటువంటి ఆ మనస్సు ఎవడైతే కలిగి ఉంటాడో అటువంటి వారికి దేవుని యొక్క కృప ఎల్లప్పుడూ ఉంటది అనేటటువంటి విషయము ఇక్కడ జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది ఉత్తమమో అది దేవుడు మనకు తెలియజేశాడు. కానీ ఈ ఉత్తమమైన దానిని అనుసరించడానికి మన మనస్సు అంగీకరించడం లేదు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాళత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకోండి. ఇవన్నీ దీనులకు కలిగి ఉండేటటువంటి మనస్సు, మనము వీటిని ధరించుకోమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈ జాలిగల మనస్సు దయాళత్వం వినయము సాత్వికము దీర్ఘశాంతమును మనము ధరించుకొని ఉన్నామా? దేవుడు ఈ ఉదయకాలము మనతో వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకున్నాం. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదుకుడి. మీరు వెదికి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడతారు. ఎంత గొప్ప అదృష్టము పిల్లారా! దేశములో సాత్వికులై న్యాయ విధులను అనుసరించిన సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై ఆ నీతిని అనుసరించిన ఎడల
దేవుని ఉగ్రత దినమందు మీరు దాచబడతారు. ఈ ఉగ్రత దినం గురించి నేను చాలాసార్లు జ్ఞాపకం చేశాను. మానవుడు పోయి కొండల దగ్గరికి పోయి, చెట్ల దగ్గరికి పోయి, నా మీద పడు, నేను చచ్చిపోవాలి అని ఆలోచన ఉంటది, కానీ మరణము వాడిని ధరించారు. అందుకోసమనే ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీరు వెదకి వినయము గలవారైన ఎడల ఆయన ఉగ్రత దినమున దేవుని రెక్కల చాటున మీరు దాచబడతారు. ఎందుకొరకు తెలుసా? ఉత్తమమైనటువంటిది మనము అనుసరించి మనము నడుస్తున్నాము కాబట్టి ఆ ఉగ్రత దినమున దేవుడు మనల్ని దాచిపెట్టేటటువంటి వాడుగా ఉన్నాడు అనేటటువంటి విషయము జ్ఞాపకం చేయబడుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఉదయ కాలము మనం అర్పించేటటువంటి అర్పణ అది ఏదైనా సరే మన హృదయాంతరంగంలో మనము దేవునికి ఇష్టలముగా లేక మనము అర్పించేటటువంటి అర్పణ అది వ్యర్థము అనేటటువంటిది జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. అర్పణ మనం ఇచ్చేటటువంటి అర్పణ అది సంఘ పరిచర్య కొరకు, సంఘ విస్తరణ కొరకు, లేదంటే వివిధ కార్యక్రమముల కొరకు, పేదవారికి సహాయము చేయుట కొరకు, లేకపోతే మన సంఘములో విశేషముగా విశ్వాస గృహమునకు చేరినటువంటి వారు కష్టములలో ఉన్నప్పుడు అది ఇవ్వడానికి పనిచేస్తుందేమో, కానీ మన పాపాన్ని అది ఎన్నటికీ కడిగి వేయదు అనేటటువంటి సత్యాన్ని ఈ ఉదయకాలము మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆనాటి శాస్త్రులతో పరిసయ్యులతో ఆయన మాట్లాడినటువంటి మాట, మీరు పుదీనాలోను సూపులోను మీరు దశమ భాగమును ఇస్తున్నారు, కానీ ఏది అవసరమో దానిని విడిచిపెట్టారు. నీతి న్యాయములను విడిచిపెట్టి మీరు దశమ భాగమును ఇస్తున్నారు. దేవుడు అంటున్నాడు, ఈ దశమ భాగమును విడవక దానిని కూడా మీరు చేయుడి, నీతి న్యాయములను అనుసరిస్తూ మీరు దశమ భాగమును ఇయ్యుడి అని అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తారు. నీతి న్యాయములు లేకుండా మన జీవితములలో పాపము కలిగి ఉండి మనం దేవునికి మనము అర్పించేటటువంటి అర్పణ, దాని ద్వారా మనకు పాప పరిహారము మాత్రము కలగదు అనేటటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ముగింపుగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనము. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొనుటయు, పొటేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఏమంటున్నాడు? తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు. దేవుని ఆజ్ఞను నీవు అనుసరిస్తే దేవుడు సంతోషిస్తాడు, కానీ నీవు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆయనకు సంతోషం లేదు దాని మీద. దేవునికి దేని మీద సంతోషం ఉంది? మానవుని యొక్క హృదయము దేవునికి ఇవ్వడము అనేటటువంటిది దేవునికి సంతోషము కలుగజేస్తుంది. అందుకోసమే దేవుడు అంటున్నాడు, ఆలోచించుము, బలులను అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట, పొట్టేళ్ల కొవ్వును అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. నేను అనుకుంటున్నాను మన కుటుంబంలో మన పెద్దవారి మాట వింటారని నేను అనుకుంటున్నాను. వారు నా అంత వయసున్న నాకు నా తల్లిదండ్రుల మాటకు నేను ఒక్కవలసినటువంటిది, నాకంటే పెద్దవారు వయసులో పెద్దవారు అయినటువంటి మాటను నేను వినవలసినటువంటిది. అది మంచి మాట అయితే ఖచ్చితంగా దానిని మనము అనుసరించాల్సినటువంటిది. అందుకోసమే అంటున్నాడు, ఆజ్ఞను గైకొనుట, మాట వినుట శ్రేష్టమైనటువంటిది మానవుని జీవితంలో ఉంది. అందుకే దేవుడు అంటున్నాడు, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. కాబట్టి ఆ ఉత్తమమైనటువంటి ఆలోచన మనము కలిగినటువంటి వారముగా మనము ముందుకు కొనసాగుదాం. అటువంటి గొప్ప కృపా జ్ఞానము దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనందరికీ దయచేయును గాక. ఆమేన్.